లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని పాటలు పాడుకుంటా ఓ తెగ సంబరపడతాం కదా. ఆడోళ్ళంటే వంటింటి కుందేళ్ళు కాదు, రాజ్యాన్నేలే మహారాణులు, ఆకాశంలో సగం అన్నింటా సగం అని అనుకుంటా మురిసిపోతుంటాం మేము. ఇక ఇంట్లో పెత్తనం ఆడోళ్ళదే అంటుంటారు. పిల్లగాడు పెళ్ళాం మాట ఈని ఎవ్వల్ని కాంతనే కాల్తలేడు అని గులిగేటోళ్ళున్నారు. కాలం మారింది, ఆడోళ్ళదే రాజ్యం అయ్యింది అని ఉపన్యాసాలు ఓ దంచుతుంటారు కదా. కానీ గట్లు ఉండదని తాపకోపారి రుజువు అయితేనే ఉన్నదోల్లా. అగ చూడుండ్రి మీరే. ఇగో ఈడ సర్పంచ్ ఎలక్షన్లలో గెలిచిన వాళ్ళకు ప్రమాణ స్వీకారం కార్యం నడుస్తుంది. ఇక వీళ్ళు చేస్తున్నారు చూడుండ్రి మీరు. निर्वाचित हुआ हूँ, ईश्वर को साक्षी मानकर शपथ लेता हूँ कि मैं सरपंच पद का कार्य सत्य निष्ठा से करूँगा। छत्तीसगढ़ पंचायत राज अधिनियम के प्रावधानों का पालन करूँगा। ఇంట్లో వింత ఏమున్నది, విడ్డూరం ఏమున్నది అని అంటారా? చెప్తా, ఆడికే అత్త అన్న. అయితే ఇమానం తింటున్నారంటే వీళ్ళే సర్పంచులు అని ఫిక్స్ అయిపోయారు కదా. ఏ గట్ల కాకుర్రి, వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్లల్లా గెలవలే, అసలు ఓట్లల్లా నిలబడు కూడా నిలబడలే. కానీ వీళ్ళ భార్యలు ఓట్లల్లా నిలబడ్డారు, గెలిచిర్రు, సర్పంచులు అయ్యిర్రు. కానీ భార్యల వంతుకు భర్తలు ప్రమాణం తింటుర్రు అన్నట్టు. వరెవ్వా చూసినావా, భార్యలు బాధపడతారని వాళ్లకు ఇమానం తినిపించే బాధ కూడా ఉండదని భర్తలే ముంగట వడి చేస్తున్నారు కదా. కథకున వాడెత్తు. ఇక ఇప్పుడు చెప్పుండ్రి కథ ఎట్లున్నదో. అంటే ఆడోళ్ళు సర్పంచులైతే పెత్తనము పెనిమిటిది అన్నట్టు. ఆఖరికి ప్రమాణ స్వీకారం కాడికెళ్లే షురూ చేసిర్రు వీళ్ళు. ఇక రాను రాను ఇంకెట్ల పెత్తనం చూయిస్తారో సపరేట్ గా చెప్పాలనా. పేరుకు మాత్రం ఆడోళ్ళు సర్పంచులు అని నడిపించేది మాత్రం మొగోళ్ళు. ఎన్ని చదువులు చదివినా, ఎన్నేళ్లు గడిచినా, దునియా ఎంత ముంగిటికి పోయినా ఇది మాత్రం మారతలేదు పట్టు శానా జాగలల్లా అన్నట్టు. ఇది ఏడనో చెప్పలేదు కదా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనొల్లా.